ఆంధ్రప్రదేశ్లో కూటమి సమన్వయం 15 సంవత్సరాల పరిపాలన మేమే చేస్తాం, మేమే ఉంటాం అనేది పవన్ కళ్యాణ్ గారు కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. ప్రతి సందర్భంలోనూ మేము 15 సంవత్సరాలు ఉత్తమమైన పరిపాలన అందించడానికే ఈ కూటమి అధికారంలో వచ్చిందని అన్ని సందర్భాల్లో, అన్ని వేదికలపైన పవన్ కళ్యాణ్ గారు చెప్తానే ఉన్నారు. మరి ఆ దిశగా ఆంధ్రప్రదేశ్లో ఉందా అనేది ఒకసారి ఆలోచిస్తే ఇది నిన్నటి నుంచి మొన్న పరిణామాలు అయన్నీ చూస్తే 18 మాసాలు పూర్తయిపోయింది. ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి గూగుల్ లాంటి అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయి. 1,00,000 కోట్ల పైన పెట్టుబడులు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది. మరి అదే సమయంలో ఆంధ్రలో జీవనాడి కూడా పోలవరం పూర్తవుతూ ఉన్నది. అమరావతి కూడా సిఆర్డీ ఆఫీసు రంగరంగ వైభవంగా ప్రారంభించారు. రోడ్లు వేస్తున్నారు, కనెక్టివిటీ మెట్రో కూడా వచ్చేస్తుంది అంటున్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, కేబుల్ వ్యవస్థలు కూడా తీసుకెళ్తున్నారు. మరి ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రభాగాన్ని దూసుకెళ్తున్న ఈ సమయంలో ఈ కూటమి 3 నెలల ముచ్చటేనా? ఈ కలయిక మధ్యలోనే ఆగిపోతుందా అనేది డౌటు కొన్ని సందర్భాలు బట్టి మనకు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ జనసేన అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో చెప్పాడు. దానికి తగ్గట్టుగానే స్వపక్షంలోని విపక్షమైనా తప్పు జరిగితే ఎవరినైనా వేలెత్తి చూపే అధికారం ఇది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. కాబట్టి కొంతమంది తెలియక ఆయన్ని కొద్దిగా తక్కువ అంచనా వేస్తారు. తక్కువ అంచనా వేసిన వాళ్ళకి అతి తక్కువ కాలంలోనే పవర్ స్టార్ పవర్ ఏంటో చూపిస్తూనే ఉంటాడు. ఈయన పవన్ కాదు, ఈయన తుఫాన్ అంది అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా మోదీ గారు చెప్పినప్పుడు ఇంకా వీళ్ళకి అర్థం కావట్లేదేమో తెలియట్లా. ఈ కూటమి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో దించాలి అంటే ఓటు చెల్లకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని మనం క్యాష్ చేసుకోవాలి, టీడీపీని కూడా కలుపుకోవాలని చెప్పి ఆ రోజు బీజేపీ పెద్దలను ఒప్పించి అన్కండిషనల్గా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి ముఖ్యమంత్రిని చేసింది పవన్ కళ్యాణ్ గారు కాదా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. జనసేన తక్కువగా చూస్తే ఎవరి క్లాసు? టీడీపీకే లాసు. బీజేపీని తక్కువగా చూస్తే ఎవరి క్లాసు? టీడీపీకే లాసు. కాబట్టి 15 సంవత్సరాలు మీరు సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మోదీ గారి ఆశీస్సులతో ముందుకెళ్తాం అన్నప్పుడు ఎందుకు ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి? ఇందుగలడు అందలేదని ఎందెందు ఎతికిన ఈ వివాదాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? అటు రాయలసీమలో కావచ్చు, తర్వాత ఉత్తరాంధ్రలో కావచ్చు, కోస్తాలో కావచ్చు. ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలా? వీళ్ళిద్దరూ ఎక్కువ కాలం ఉంటారని వైసీపీ అనుకుంటున్నారు, కాకపోతే వాళ్ళిద్దరు సమన్వయంతో ఉంటున్నారు అనేది మనకు తెలిసిన అంశమే. కాబట్టి సీజ్ ద షిప్ అనే కాడించి కాకినాడ షిప్లో అక్రమంగా బియ్యం సరఫరా ఆఫ్రికా కంట్రీస్కి, బంగ్లాదేశ్కి అవుతున్నాయి అని చెప్పి వెలుగెత్తి చాటిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదా అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన సంపదను దోచుకెళ్తా, మన పేదల యొక్క బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో బంగ్లాదేశ్, ఆఫ్రికా కంట్రీ 21 రూపాయలకి రీసైక్లింగ్ చేసి అమ్ముతుంటే మరి ఇంతవరకు 65,000 మెట్రిక్ టన్నులు పట్టుకున్నా ఉన్నారు. 65 లక్షల టన్నులు ఏమైపోయినాయి? ఈ కేసు ఎక్కడికి వెళ్ళింది? ప్రజలు అడుగుతున్నమాట. ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు? ఒకసారి ఆలోచించుకోవాలా. పిఠాపురం వర్మ గారి ఏంటి పరిస్థితి? ఎందుకు ఇంకా లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి? అభివృద్ధిలో 318 కోట్లతో అభివృద్ధి పనులు ఆయన దేశానికి ఆదర్శంగా పిఠాపురం తీర్చిదిద్దుతూ ఉన్నాడు. మరి క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలు టీడీపీ కలుపుకొని పోవట్లేదా? అదేవిధంగా జనసేన వాళ్ళు కూడా టీడీపీని లెక్క చేయట్లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలా. ఎందుకంటే నాయకుడే సాక్షాత్తు సీజ్ ద షిప్ అనే పరిస్థితి నుంచి, హోంశాఖ ఉందా లేదా అనే పరిస్థితి నుంచి మనం చూసాం పరిణామాలు. ఆ తర్వాత ఎక్కడ తప్పు జరిగినా మన కందుకూరుల ఇన్సిడెంట్లో ఎందుకు తక్షణం స్పందించలేదనే అది కూడా మనం ఒకసారి చూడొచ్చు. నెల్లూరులో జనసేనలో లుకలుకలు బయటపడ్డా ఉన్నాయి. ఇకపోతే కోస్తాలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు. ఈ పరిస్థితులు ఏంటి? ఆయన అడగకూడదా? అడిగితే ఎందుకు టీడీపీ వాళ్ళు ఇంత రియాక్ట్ అవుతున్నారు? భీమవరంలో జయసూర్య అనే వ్యక్తిని పేకాట్లో కోడిపందాలు ఆడిస్తా చూసినట్టుగా ఉంటున్నాడు అనేది నా దగ్గర రిపోర్ట్ వచ్చింది, విచారించనని డీజీపీకి చెప్పాడు. యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా చెప్పకూడదా? దానికి జయసూర్య మంచివాడు అని చెప్పేసి సర్టిఫికెట్ యాజ్ ఏ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఎలా ఇస్తారు? మరి అదే రఘురామకృష్ణరాజు గారు వైసీపీ అసలు కాన్స్టిట్యున్సీలో ఎంపీ అయిన కూడా వెళ్లకుండా ఎన్ని సంవత్సరాలు ఆపారు? అది కాదా? అది తెలియని అంశమా? మరి సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఒకటి చెప్తే మీరు ఒకటి చెప్తాం, ఎంతవరకు సమంజసం? మొన్న బోండా ఉమ అసెంబ్లీ సాక్షిగా కనపట్టలేదు పవన్ కళ్యాణ్ అని ఏ విధంగా మాట్లాడతారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన బాలకృష్ణ గారిని ఇంతవరకు చర్యలే తీసుకోలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ వాళ్ళిద్దరి యొక్క భావబామర్దుల యొక్క ఇదేనా? అంటే బాలకృష్ణ గారికి ఒక న్యాయం, ఇంకొక న్యాయమా? బోండా ఉమ ఏమైనా మాట్లాడవచ్చు డిప్యూటీ సీఎం? ఎందుకు ఇది జరుగుతూ ఉన్నది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. బాలకృష్ణ గారు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఆ మాజీ ముఖ్యమంత్రి గారిని ఆ సౌఖ్యగాడు అని ఆ మాట అనటం అనేది చాలా తప్పు. అదేవిధంగా ఎవడు అన్నట్టు చిరంజీవి గారిని ఏకవచనం సంబోధించడం కూడా తప్పే. మరి ఇంత యాటిట్యూడ్ ఉన్నప్పుడు యాటిట్యూడ్ని ఎక్కడో చోట ఇది చేయాలి కదా. కామినేని క్షమాపణ కోరటం ఏంటి?
బాలకృష్ణ ఎందుకు క్షమాపణ కోరలేదని అందరూ చెప్తున్న మాట. ఏదేమైనా కానీ అందరూ ప్రజలంతా చూస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత నిబద్ధతతో ఉన్నాడు, అవినీతి మరక అంటకుండా తన శాఖలకి పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, రోడ్లు కావచ్చు, గ్రామీణ నీటిపారుదల కావచ్చు, అడవులు కావచ్చు, పర్యావరణం కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, అన్ని శాఖలకు అన్ని తెస్తూ ఉంటే మిగతా శాఖలకు సమన్వయం లేకుండా సమన్వయంతో చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులది కాదా? ఈ శాఖలో అవినీతి జరుగుతుంది, ఈ పోలీస్ శాఖలో ఈ జయసూర్య అన్యాయం చేస్తున్నాడు, ప్రజలకి అనేక కంప్లైంట్లు వచ్చినాయని విచారిస్తున్నాను సాక్షాత్ డీజీపీ మళ్ళీ హోమ్ మినిస్టర్ విచారించి శిక్ష విధిస్తామని వాళ్ళు చెప్తా ఉంటే రఘురామకృష్ణరాజు గారు జయసూర్య గారిని వెనకేసి రావటం ఎంతవరకు సమంజసం? కాబట్టి ఆలోచించుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. కూటమి 15 సంవత్సరాలు, ఇప్పుడు 16 మాసాలు, సంవత్సరంలో అయింది. మరి అవతలాలకు అవకాశం ఇచ్చినట్టు కాదా? మీరు 15 సంవత్సరాలు ఉందాం అనుకుంటే ఎక్కడ జరుగుతుంది కమ్యూనికేషన్ గ్యాప్? రెక్టిఫై చేసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి విభేదాలు లేవు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారికి ఎటువంటి విభేదాలు లేవు. మరి ఎందుకు కింద స్థాయిలో ఈ లేయర్ ఫామ్ అవుతుంది? ఎందుకు అంతర్గత విభేదాలు తలెత్తున్నాయి? ఎందుకు నువ్వెంత నేనెంత అనే పరిస్థితికి వచ్చింది? మరి దశాబ్ద కాలం పోరాటం తర్వాత వచ్చిన జనసేన పార్టీ తన 21 మంది ఎమ్మెల్యేలతో పాటు మరి టీడీపీ ఎమ్మెల్యేలందరినీ గెలిపించలేదా? అదేవిధంగా బీజేపీని గెలిపించలేదా? దేశ ప్రధాని మోదీ గారు కూడా 3వసారి ప్రధానమంత్రి అవడానికి ఇక్కడ వచ్చిన ఎంపీలు అక్కడ ఉపయోగపడలేదా? మరి నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తూనే ఉంటాడు. ప్రశ్నించడం తప్పని అధికార పక్షంలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, డిప్యూటీ స్పీకర్లు కావచ్చు, ఎవరైనా అంటే అనే ముందు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ కాకముందు టీడీపీ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు పొత్తు కావాలి అనకముందు టీడీపీ పరిస్థితి ఏంటి? ఆ టీడీపీ నాయకుడు 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ పరిస్థితి ఏంటి? ఆ తర్వాత అన్కండిషనల్ సపోర్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తర్వాత టీడీపీ పరిస్థితి ఎలా వెలుగులోకి వచ్చింది అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలా. 4 దశాబ్దాలకు సుదీర్ఘ రాజకీయం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క పవర్ ఏంటో తెలియదా? లోకేష్ గారికి ఏంటో తెలియదా? మరి ఎందుకు నెక్స్ట్ లేయర్లో ఉండేవాళ్ళు పవన్ తక్కువ అంచనా వేస్తున్నారు? వాళ్ళు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఎమ్మెల్యేలైనా కావచ్చు, సీనియర్ నాయకులైనా కావచ్చు, కీలకమైన నేతలు కావచ్చు. ఈరోజు దేశ ప్రధాని, ప్రపంచ దేశాలు మనల్ని పొందే ప్రధాని మోదీ గారే ఈయన పవన్ గారు తుఫాన్ అంటుంటే మరి మీకు అది కనపట్టలేదా? పవన్ని తక్కువ అంచనా వేస్తే పవన్ ఎవరికి అర్థం కాడు, అని స్థితప్రజ్ఞుడు, రాజకీయాల్లో రాటు తెలియడు. ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు అన్నీ కలిస్తేనే పవన్ కళ్యాణ్. కాబట్టి సమకాలీన రాజకీయాలను పూర్తిగా అవగత చేసుకున్నాడు. కంప్లీట్గా రాజకీయాలు అంటే తెలుసుకున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకోవద్దు దయచేసి, అది అందరి మాట. కాబట్టి విభేదాలు 15 సంవత్సరాలు ఆయనే ఉంటానంటలేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉండాలి అంటున్నాడు. అంటే ఏంటి? ఎంత నిబద్ధత ఉన్నాడు? పదవి వ్యామోహం లేకుండా 2014లో సాక్రిఫై చేసి అనుభవం వ్యక్తి రాష్ట్రానికి కావాలని చంద్రబాబు నాయుడు సీఎంగా చేసింది పవన్ కళ్యాణ్ గారు కాదా? అదేవిధంగా 2019లో ఇద్దరి మధ్య విభేదాల వల్ల విడిగా పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది, 151 సీట్లు వచ్చినాయి. మరి అదే 151 సీట్లని నీకు కొన్ని జిల్లాల్లో 0కి పరిమితం చేస్తాను, నిన్ను గద్దె దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చెప్పి గద్దె దించింది పవన్ కళ్యాణ్ గారు కాదా? అది పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఏంటి, లేకపోతే ఏమవుతుంది అనేది టీడీపీ వాళ్ళు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి కోపం తెప్పించొద్దు. ఆయన కోపం వస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రశ్నిస్తాడు, ప్రశ్నించడానికి అంటే ప్రతిపక్షం లేదు, మమ్మల్ని ఎవరు ప్రశ్నించరు, మేము ఏం చేసినా కరెక్టే అనుకుంటే ఎలా కుదిరిద్ది? ప్రతి ఒక్క చోట ఇట్లా ఆరోపణలు వస్తుంటే, అందరికి విభేదాలు ఉంటే మరి అవతల వాళ్ళ ప్రతిపక్షాలు ప్రశ్నించరా? మరి మీ తప్పులు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉన్నది. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడు, ప్రశ్నించే హక్కు ఉంది. యాజ్ ఎ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడుతో సహా, ఆయనతో సహా పలు శాఖలపై సమన్వయం చేసే అధికారం ఆయనకు ఉంటుంది. ఎక్కడ తప్పు జరిగితే వెలితి చూపే అధికారం కూడా పవన్ కళ్యాణ్కి ఉంటుంది. కాబట్టి మోదీ గారి కాడి నుంచి, దేశ ప్రధాని మోదీ గారి కాడి నుంచి కింద స్థాయి లేయర్ వరకు పవర్ స్టార్ పవర్ ఏంటో అందరికీ తెలిసిన అంశం. కాబట్టి దయచేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓర్పును పరిశీలించవద్దు, ఆయన్ని తక్కువ అంచనా వేయద్దు. ఆయన తక్కువ అంచనా వేస్తే కనుక ఈ కూటమి గడ్డు కాలమే. అది మాత్రం 100% కరెక్ట్ అనేది మేధావులు, విజ్ఞులు, ప్రజల్లో ఉన్న మాట. కాబట్టి మనకు తెలిసిన సమాచారం మనం కూడా చెప్తున్నాం. పవర్ స్టార్ ఎలా పొలిటికల్ స్టార్గా ఎదిగాడు, ఇటు రాజకీయాల్లో, సినిమాల్లోనూ 2 బ్యాలెన్స్ చేసుకుంటాం. మనం ఓజీ చూస్తే నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది. కాబట్టి నేటి సమకాలీన రాజకీయాల్లో అన్నీ అవగత చేసుకొని దేశ ప్రధాని మోదీ గారి నేతృత్వంలో ఈ దేశ అభివృద్ధి కోసం, శాంతి సౌభ్రాతృత్వం కోసం, దేశ ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ కల్పించాలా,
వాళ్ళకి జీవనోపాధి మెరుగవ్వాలి, పరిశ్రమలు రావాలి, వలసలు వెళ్ళిపోకూడదనే ఉద్దేశంతో చిత్తశుద్ధితో చేస్తున్న పరిపాలన చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం మానుకొని మీరు మీ శాఖలు సమన్వయం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఏంటి? సంక్షేమ మాటను అభివృద్ధి మర్చిపోయినప్పుడు 151 సీట్లు ఉన్న 11 సీట్లకి పరిమితం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు 124 సీట్లు వచ్చినాయి, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనుకోవటం పొరపాటు. 5 సంవత్సరాలు ఎవరికైనా పరిపాలన 5 సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించినప్పుడు ప్రజల యొక్క మన్ననలు పొందినప్పుడు మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఇస్తారు. అలా కాకుండా వాళ్ళు చేసిన తప్పే మేమే చేస్తాం, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అనుకోవటం అది భ్రమ. ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. మనకంటే ఓటరు చాలా తెలివిగలరు కాబట్టి ఓటు హక్కు వేసిన వాళ్ళకి తెలుసు ఎటువంటి వాళ్ళని గద్దెకి ఎక్కించాలా, ఎటువంటి వాళ్ళని గద్దె దించాలనేది కూడా తెలుసు. కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి సమన్వయం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి సమన్వయం ఉంది. వీళ్ళు ముగ్గురు బాగానే ఉన్నారు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతులు మార్చుకొని ఒకరికొకళ్ళు ఒకళ్ళనక ఒకళ్ళు కాదు, ఒకళ్ళతో ఒకళ్ళని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నా ఆయనకు కాదు నాతో పవన్ కళ్యాణ్ అన్నాడు. మరి అన్కండిషనల్గా సపోర్ట్ చేసినప్పుడు ఆయన ఎలా చూసుకోవాలి? ఆయన క్యాడర్ని పార్టీని ఎలా చూసుకోవాలి? మేమే అనే ఇదితో గెలిచిన తర్వాత జనసేన తక్కువ చేస్తే అది టీడీపీకే లాస్ అనేది అందరూ చెప్తున్నమాట. అటు బీజేపీ పెద్దలు కూడా చెప్తున్నమాట. ఏదేమైనా కానీ వీళ్ళ కలయిక కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.